హలో లర్నర్స్, ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్. మనం లాస్ట్ సెషన్లో ఆమెజార్తో పాటు వర్బ్ యూజ్ చేసి ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలి అండ్ ఆమెజార్తో ఐఎన్జీ ఫామ్ యూజ్ చేసి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఈ సెషన్లో మనం ఆమెజార్ యూజ్ చేసి క్వశ్చన్స్ని ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. అండ్ దట్ టు పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ని మోస్ట్లీ క్వశ్చన్స్ని ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. సో లర్నర్స్, మనకు ఆల్రెడీ తెలుసు ఆమెజార్ ఎక్కడ యూజ్ చేయాలి. మనం ప్రజెంట్లో ఏదైనా జరుగుతున్న దాన్ని మనం వివరించాలంటే ఆమెజార్ యూజ్ చేస్తాం. మోస్ట్లీ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ని మనం డిస్క్రైబ్ చేయాలంటే ఆమెజార్ యూజ్ చేస్తాం కదా. సో ఈ సెంటెన్సెస్ని ఫామ్ చేయాలి అంటే ఆమెజార్తో మనకు ఒక చిన్న ప్యాటర్న్ ఉంది. సో లెట్స్ సీ ద ప్యాటర్న్ ఆర్ ద స్ట్రక్చర్ నౌ. ఓకే, సో టు ఫార్మ్ ఎ స్టేట్మెంట్, ఒక సెంటెన్స్ని ఫామ్ చేయాలంటే మనకు ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత వర్బ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు చేసే పని, అండ్ ఆబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది మన స్ట్రక్చర్ ఒక సెంటెన్స్ని ఫామ్ చేయడానికి. అదే మనం క్వశ్చన్ని ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ ఆమెజార్ యూజ్ చేసి, క్వశ్చన్ కదా అది, సో ఈ 3 వాటిల్లో ఏదో ఒకటి యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎవరైతే పని చేస్తున్నారో, ఏదైతే పని చేస్తుందో దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ రిమైనింగ్ వర్డ్స్, ఈ వర్డ్స్ వచ్చేస్తాయి సెంటెన్స్లో. నెక్స్ట్ లెట్స్ సీ ద స్ట్రక్చర్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ నౌ. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటి, ఐ ఉంది కదా. ఐతో మనం ఏదైనా క్వశ్చన్ని ఫామ్ చేస్తుంటే మనం యామ్తో స్టార్ట్ చేయాలి. అండ్ ఫైనలీ క్వశ్చన్ మార్క్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకంటే మనం క్వశ్చన్ ఫామ్ చేస్తున్నాం కదా. అండ్ నెక్స్ట్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ సింగులర్ కదా ఇక్కడ, అందుకు మనం ఈజ్ యూజ్ చేస్తాం. అండ్ రిమైనింగ్ వర్డ్స్ లైక్ వర్బ్, ఆబ్జెక్ట్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్ యూ వి దే. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ని ఫామ్ చేయాలంటే మనం ఆర్తో స్టార్ట్ చేస్తాం. అండ్ అగైన్ ఫైనలీ క్వశ్చన్ మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అది క్వశ్చన్ అడుగుతున్నాం కదా మనము, క్వశ్చన్ మార్క్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్, యామ్ ఐ రైట్. ఇక్కడ యామ్తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు సబ్జెక్ట్ ఐ ఉంది కాబట్టి. దీని మీనింగ్ ఏంటి, నేను కరెక్టేనా. దానికి మనం ఆన్సర్ చేయాలి అంటే ఇఫ్ యూ సే ఇట్స్ ఎస్, ఎస్ యు ఆర్ రైట్, అవును నువ్వు కరెక్టే. ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ ఇట్ ఇన్ అ నెగటివ్ వే, నెగటివ్లో చెప్పాలి అంటే నో యు ఆర్ నాట్ రైట్. సో నాట్ పెట్టాలన్నమాట నెగటివ్గా చెప్పేటప్పుడు, అండ్ నో కూడా పెట్టాలి. అండ్ నెక్స్ట్ వన్, ఈజ్ షీ ఫ్రమ్ చెన్నై. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటి, షీ ఉంది అండ్ సింగులర్ కాబట్టి మనం ఈజ్తో స్టార్ట్ చేస్తాం. ఇందాక ఆల్రెడీ చూసాం కదా. ఈజ్ షీ ఫ్రమ్ చెన్నై అంటే తన చెన్నై నుంచా అని అడుగుతున్నాం క్వశ్చన్. దానికి మనం ఆన్సర్ చెప్పాలి అంటే పాజిటివ్లో ఎస్ షీ ఈజ్ ఫ్రమ్ చెన్నై. అదే నెగిటివ్లో చెప్పాలంటే నో షీ ఈజ్ నాట్ ఫ్రమ్ చెన్నై. తను చెన్నై నుంచి కాదు, తను చెన్నై నుంచి కాదు అని, రైట్. నెక్స్ట్ వన్, ఆర్ దే క్లెవర్. ఇక్కడ మనకి దే సబ్జెక్ట్ కదా ప్లూరల్, అందుకు మనం ఆర్తో స్టార్ట్ చేయాలి. ఆర్ దే క్లెవర్ అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు క్లెవరా, వాళ్ళు తెలివైన వాళ్ళ అని అడుగుతున్నారు. సో దాన్ని పాజిటివ్లో చెప్పాలి అంటే ఎస్ దే ఆర్ క్లెవర్, అవును వాళ్ళు తెలివైన వాళ్ళే. దాన్ని నెగిటివ్లో చెప్పాలి అంటే నో దే ఆర్ నాట్ క్లెవర్. సో మనం నెగిటివ్ సెంటెన్స్ని ఫామ్ చేసేటప్పుడు నాట్ యూస్ చేయాలి. అండ్ ఆల్వేస్ రిమెంబర్ ఎస్ ఆర్ నో తర్వాత మనం కామ ఖచ్చితంగా పెట్టాలి. సో ఇందాక మనం ఆమెజార్ యూజ్ చేసి క్వశ్చన్ని ఎలా ఫామ్ చేయాలో చూసాం కదా. అదే ఆమెజార్ యూజ్ చేసి వర్బ్ ప్లస్ ఐఎన్జీ అంటే అది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇప్పుడు జరిగే వాటి గురించి మనం క్వశ్చన్ చేయాలన్నా, లేకపోతే మనం ఆల్రెడీ ప్లాన్ చేసి అది చేయబోతున్నాం వాటి గురించి క్వశ్చన్ చేయాలన్నా ఇలా వాడతాం అన్నమాట. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ ఒక స్ట్రక్చర్ చూద్దాం, దీని స్ట్రక్చర్ ఏంటో. ఆమెజార్ మ్యాండేటరీ, ఎందుకంటే అది క్వశ్చన్ ఫామ్ చేస్తున్నాం కాబట్టి. తర్వాత సబ్జెక్ట్ అంటే వి ఆల్రెడీ నో, అది నౌన్ కానీ లేకపోతే ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. తర్వాత వర్బ్ ప్లస్ ఐఎన్జీ. ఐఎన్జీ ఎందుకు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి, కంటిన్యూస్గా జరుగుతుంది, దాని గురించి మనం క్వశ్చన్ చేస్తున్నాం. సో ఐఎన్జీ పెట్టాలి. కమింగ్ టు ఎగ్జాంపుల్స్, యామ్ ఐ స్టడీయింగ్ ఇంగ్లీష్. యామ్ ఐ ఉంది కాబట్టి యామ్ వచ్చింది. స్టడీ నార్మల్ ఫామ్, ఐఎన్జీ యూజ్ చేస్తే వర్బ్ ప్లస్ ఐఎన్జీ. ఇంగ్లీష్, దీని అర్థం ఏంటి, నేను ఇంగ్లీష్ చదువుతున్నానా, ప్రజెంట్ కంటిన్యూస్లో జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ వన్, ఈజ్ రామ్ గోయింగ్ టు చెన్నై. ఈజ్ ఎందుకు యూజ్ చేసాం, ఇక్కడ రామ్ ఉన్నాడు కాబట్టి. రామ్ ఇస్ సింగులర్ నౌన్, సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేస్తూ గోయింగ్ టు చెన్నై టుమారో. ఇదేంటి, మనం హీ ఆల్రెడీ ప్లాన్డ్ ఇట్, తను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు దాన్ని.
సో మనం అడుగుతున్నాం ఒకవేళ వెళ్తున్నాడా తను రేపు అని. సో ఈజ్ రామ్ గోయింగ్ టు చెన్నై టుమారో. సిమిలర్లీ ఆర్ రఘు అండ్ కార్తిక్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇక్కడ ఆర్ ఎందుకు వచ్చింది? రఘు అండ్ కార్తిక్, ఇక్కడ 2 members ఉన్నారు, ప్లూరల్ నౌన్, ప్లూరల్ 2 members ఉన్నారు కాబట్టి ఆర్ యూస్ చేస్తున్నాం. ఆర్ రఘు అండ్ కార్తిక్ ప్లేయింగ్ ఫుట్బాల్ అంటే రఘు అండ్ కార్తిక్ ఫుట్బాల్ ఆడుతున్నారా అని అడుగుతున్నాం, క్వశ్చన్, రైట్? సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూసాం కదా. ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఎలా చేయాలో ఐఎన్జీ ఫామ్లో ఇప్పుడు చూద్దాం. am I studying ఇంగ్లీష్? సో ఇది ఐఎన్జీ ఫామ్లో ఉంది, నేను ఇంగ్లీష్ చదువుతున్నానా, కంటిన్యూస్. దాన్ని మనం ఆన్సర్ చేయాలి అంటే ఎస్ యు ఆర్ స్టడీయింగ్ ఇంగ్లీష్, ఇక్కడ కూడా మనం ఐఎన్జీ ఫామ్ పెట్టాలి. సిమిలర్ టు ద ప్రీవియస్ వన్స్, ఇందాక కూడా అలాగే చేసాం. ఏమంటే ఇది ఐఎన్జీ ఫామ్లో లేకుండే, దాన్ని నెగిటివ్లో చెప్పాలి అంటే నో యు ఆర్ నాట్ స్టడీయింగ్, మళ్ళీ ఐఎన్జీ ఫామే నాట్ పెడుతున్నాం, నో పెట్టేసి, నెగిటివ్ కాబట్టి. నెక్స్ట్, ఈజ్ ప్రియా వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్. ఈజ్ ఎందుకు పెట్టాం? ప్రియా సింగులర్ అండ్ ఐఎన్జీ, ఇది కంటిన్యూస్గా చెప్తున్నాం. ప్రియా బస్ స్టాప్లో వెయిట్ చేస్తుందా, కంటిన్యూస్ టెన్స్. సో టు ఆన్సర్ ఇట్, ఎస్ ప్రియా ఈజ్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్. సో సేమ్ మనం అదే చేస్తున్నాం, జస్ట్ ఎస్ యాడ్ చేసి తర్వాత ప్రియా ఈజ్ వెయిటింగ్, ఐఎన్జీ ఫామ్, సిమిలర్ టెన్స్లో మనం ఆన్సర్ చేయాలి కాబట్టి. అండ్ దాన్ని నెగిటివ్లో చెప్పాలి అంటే నోస్తో స్టార్ట్ చేయాలి. నో ప్రియా ఈజ్ నాట్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్, నో ప్రియా వెయిట్ చేయట్లేదు బస్ స్టాప్ దగ్గర. నెక్స్ట్ వన్, విత్ ప్లూరల్ సబ్జెక్ట్. ఇక్కడ చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి మనం ఆర్తో స్టార్ట్ చేస్తాం. ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్, పిల్లలు ఆడుకుంటున్నారా. దాన్ని పాజిటివ్లో ఎలా ఆన్సర్ చేస్తాం? ఆబ్వియస్లీ ఎస్తో స్టార్ట్ చేయాలి. ఎస్ ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ఆర్ ఎందుకు? చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి. అండ్ సిమిలర్ టెన్స్లో ఆన్సర్ చేయాలి కాబట్టి ఐఎన్జీ ఫామ్ యూస్ చేసి కంప్లీట్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎందుకంటే ఆన్సర్ కాబట్టి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి, క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి. సో దీన్ని నెగిటివ్లో ఎలాగా? ఆబ్వియస్లీ నోతో స్టార్ట్ చేయాలి. నో ద చిల్డ్రన్ ఆర్ నాట్ ప్లేయింగ్. నాట్ ఈజ్ మ్యాండేటరీ, ఎందుకంటే అది నెగిటివ్ ఫామ్లో చెప్తున్నాం. అండ్ ఫైనలీ ఫుల్ స్టాప్ బికాజ్ ఇట్ ఈస్ అ ఆన్సర్, ఇట్ ఈస్ అన్ ఆన్సర్. సో మనం ఇందాక పాజిటివ్ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలో చూసాం కదా, అలాగే ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈజ్ షీ నాట్ కమింగ్. సో ఇక్కడ ఈజ్ ఎందుకు యూజ్ చేసాం? షీ అనేది సింగులర్ కాబట్టి మనం ఈజ్తో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇది నెగిటివ్ క్వశ్చన్ మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ నాట్ ఉంది. ఈజ్ షీ నాట్ కమింగ్ అంటే తను రావట్లేదా అని మనం నెగిటివ్లో అడుగుతున్నాం. సో దాన్ని పాజిటివ్లో కన్వర్ట్ చేసి ఆన్సర్ చేయాలి అంటే నో షీ ఈజ్ కమింగ్, లేదు తను వస్తుంది అని చెప్తున్నాం. అదే మనం నెగిటివ్లో చెప్పాలి అంటే తను రావట్లేదు అని చెప్పడానికి ఎస్ షీ ఈజ్ నాట్ కమింగ్, అవును తను రావట్లేదు అని మనం నెగిటివ్లో చెప్తున్నాం. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, am I not pretty. ఆమ్తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం మనం? ఐ ఉంటే ఆమ్తో స్టార్ట్ చేయాలి ఆబ్వియస్లీ కదా. am I not pretty అంటే నేను అందంగా లేనా అని నెగిటివ్లో అడుగుతున్నాం, నాట్ ఉంది కదా మనకు. సో దాన్ని మనం పాజిటివ్లో ఆన్సర్ చేయాలి అంటే నోతో స్టార్ట్ చేయాలి. నో యు ఆర్ ప్రెటీ, లేదు నువ్వు అందంగానే ఉన్నావని మనం పాజిటివ్లో చెప్తున్నాం. అండ్ దాన్ని నెగిటివ్లో చెప్పాలి అంటే ఎస్ యు ఆర్ నాట్ ప్రెటీ, అవును నువ్వు అందంగా లేవు అని చెప్తున్నాం, రైట్. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, ఆర్ యూ నాట్ టయర్డ్. సో యూ ఉంది కదా, అందుకు మనం ఆర్తో స్టార్ట్ చేస్తున్నాం. ఆర్ యూ నాట్ టయర్డ్, నాట్ ఉంది కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ అది. దాని అర్థం ఏంటి? నువ్వు టయర్డ్ అవ్వలేదా ఆర్ మీరు టయర్డ్ అవ్వలేదా అని అడుగుతున్నారు. సో దాన్ని పాజిటివ్లో చెప్పాలి అంటే నో ఐ యామ్ టయర్డ్, లేదు నేను నిజంగానే టయర్డ్ అయ్యాను అని చెప్తున్నాం. సో నెక్స్ట్ వన్, దాన్ని నెగిటివ్లో చెప్పాలి అంటే ఎస్ ఐ యామ్ నాట్ టయర్డ్, అవును నేను టయర్డ్ ఏం అవ్వలేదు అని చెప్తాను. సో ఇక్కడ మనకు కాంట్రాక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవే కాంట్రాక్షన్స్లో ఎలా చెప్తాం మనం? ఈజంట్ షీ కమింగ్, సేమ్ మీనింగే కానీ కాంట్రాక్షన్ వర్షన్ కాబట్టి మనకి ఇలా వస్తుంది. ఈజంట్ షీ కమింగ్, ఏంట్ ఐ ప్రెటీ, ఆంట్ యూ టయర్డ్. సో ఇది కాంట్రాక్షన్ వర్షన్ అనమాట. ఇదైనా కరెక్టే, ఇదైనా కూడా కరెక్టే. సో మనం ఇందాక అమెజార్ అంటే ఏంటి, వాటిని ఐఎన్జీ ఫామ్తో ఎలా యూస్ చేయాలి అండ్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలని చూసాం కదా. దానికి సంబంధించి ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఫస్ట్ వన్, డాష్ యూ రెడీ టు గో. సో ఇక్కడ యూ వచ్చేసి మన సబ్జెక్ట్. సో యూతో మనం క్వశ్చన్ని ఫామ్ చేయాలంటే దేంతో స్టార్ట్ చేస్తాం? ఆబ్వియస్లీ ఆర్. ఆర్ యూ రెడీ టు గో అంటే నువ్వు రెడీగా ఉన్నావా వెళ్ళడానికి, మీరు రెడీగా ఉన్నారా వెళ్ళడానికి అని అడుగుతున్నాం. సెకండ్ వన్, డాష్ షీ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. సో మనం సబ్జెక్ట్ షీ ఉంది ఇక్కడ.
షీ అంటే సింగులర్ నౌన్ కదా, సో ఆబ్వియస్లీ మనం ఈస్తో స్టార్ట్ చేస్తాం. ఈ షీ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్, తను ఈ హౌస్కి ఓనరా అని మనం అడుగుతున్నాం. నెక్స్ట్ వన్, డాష్ దే ఇటాలియన్స్. దే అంటే ప్లూరల్ నౌన్ ఆబ్వియస్లీ, సో దేంతో స్టార్ట్ చేస్తాం మనం? ఆర్ దే ఇటాలియన్స్ అంటే వాళ్ళు ఇటాలియన్సా అని మనం అడుగుతున్నాం. నెక్స్ట్ వన్, జాన్ అండ్ మ్యాండీ. ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి ఒకటి. సో ఇక్కడ జాన్ అండ్ మ్యాండీ మనకు ప్లూరల్ సబ్జెక్ట్స్, ప్లూరల్ నౌన్స్ కదా, ఇద్దరు ఉన్నారు. సో యామ్ రాదు, ఈజ్ రాదు, ఆర్. జాన్ అండ్ మ్యాండీ ఆర్. సో మనకి ఇక్కడ క్లీన్ వర్బ్ ఫామ్ వచ్చింది, ఐఎన్జీ యూస్ చేస్తే అయిపోతుంది. జాన్ అండ్ మ్యాండీ ఆర్ క్లీనింగ్ ద కిచెన్. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది, అది వాళ్ళు చేస్తున్నారు, అందుకు మనం ఐఎన్జీ ఫామ్ యూస్ చేస్తాం. జాన్ అండ్ మ్యాండీ ఆర్ క్లీనింగ్ ద కిచెన్, వాళ్ళిద్దరు కలిసి కిచెన్ని క్లీన్ చేస్తున్నారు అని చెప్తున్నాం, ఇప్పుడు జరిగేది. నెక్స్ట్ వన్, ఐతో స్టార్ట్ ఏంటి? సో ఆబ్వియస్లీ ఐ వస్తే మనకి ఆమె వచ్చేస్తుంది. ఐ యామ్ రీడ్ డాష్ అ బుక్. సో ఇక్కడ మనకి నార్మల్ వర్బ్ ఇచ్చారు. మనం ఇప్పుడు జరుగుతుంది, నేను ఇప్పుడు చదువుతున్నాను అని చెప్పడానికి ఎలా పెడతాం? ఆబ్వియస్లీ ఐఎన్జీ యాడ్ చేస్తాం. ఐ యామ్ రీడింగ్ అ బుక్, నేను బుక్ చదువుతున్నాను. సిక్స్త్ వన్, దే అంటే మనకేంటి? ప్లూరల్ కదా. దే యామ్ ఆర్ ఈజ్ డూ దేర్ హోంవర్క్. సో దే వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆర్ ప్లూరల్. దే ఆర్. డూ వచ్చేసి నార్మల్ వర్బ్ ఇచ్చారు, మనం ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నాము అని చెప్పడానికి ఎలా చెప్పాలి? వాళ్ళు ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నారు అంటే ఐఎన్జీ, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు యామ్ ఈజ్ ఆర్తో క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలి, అలాగే యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేసి నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలి, అండ్ మీరు ఐఎన్జీ కూడా యూజ్ చేసి నెగిటివ్ పాజిటివ్ క్వశ్చన్స్ని ఎలా ఫామ్ చేయాలో చూసారు కదా. దీనికి సంబంధించి మీకు ఒక టాస్క్ ఉంటుంది, అది కంప్లీట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ట్రైనర్ని అడగండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.